ఇన్వైట్ చేస్తారు. కానీ నేను మనందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తిని ఈ రోజు మీకోసం యాజ్ అ సర్ప్రైజ్ పిలుస్తున్నాను. నేను ఆవిడ పేరు చెప్తే డెఫినెట్ గా మీరు అని సర్ప్రైజ్ అయిపోతారు. లెట్స్ వెల్కమ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, మనందరి వెల్ విషర్, జబర్దస్త్ ఎక్స్ యాంకర్ అనసూయ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. పూలనే కొనుకేయమంట తను వచ్చేనంట తను వచ్చేనంట. Hey, what a scene, yaar. So, Zabardast viewers presenting you Anusuya. Wow. Welcome back, Anu. Thank you so much, చాలా Rashmi. రోజుల తర్వాత వచ్చావు. So, Anu, how does it feel like being back on Zabardast stage? Actually, it feels awesome, but somehow, somewhere inside me, నాకు ఎప్పుడు వెళ్ళలేదని అనిపిస్తుంది ఎందుకో. సో అనసూయ దూరంగా వెళ్ళిన అనసూయ ఆత్మకే తిరుగుతుంది అనమాట. But really, I think దీనికి కారణం నాగబాబు గారు అండ్ రోజా గారు కూడా అనుకుంటా. Hello, 15th episode తర్వాత నేను కూడా కంటిన్యూ చేశాను. అంటే రష్మి ఉంటే నన్ను ఎందుకు పిలుస్తారు? నేను అప్పుడు నిన్ను చూసాక అనుకున్నా, ఓహో వీళ్ళు మర్చిపోతారు నన్ను ఇంకా అని. ఎక్కడ మర్చిపోయావా? చాలా మంది అడుగుతారు మీరు ఎన్ని ఎపిసోడ్లు చేశారు అని. నేను వాళ్ళకి 15 అని చెప్పడానికి చాలా హెసిటేట్ చేయాల్సి వచ్చేది. దాని పక్కన సున్నా పెట్టి ఇప్పుడు నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు బీ బ్యాక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐమ్ రియలీ హ్యాపీ. అడగంగానే ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏమైంది రష్మికి అని అడిగారు. నన్ను ఇప్పటికీ కూడా జబర్దస్త్ అనసూయ అని అంటారు. చాలా మంది అలాగే రిలేట్ అవుతూ ఉంటారు. సరే నేనైతే వచ్చాను, నీకెలా అనిపిస్తుంది నేను రావడం? అంటే అను, నేనైతే ఎక్స్ట్రా జబర్దస్త్ కి అప్గ్రేడ్ అవుతున్నాను. నువ్వు జబర్దస్త్ కి మళ్ళీ తిరిగి వచ్చావు. ఎక్స్ట్రాలో నేను చాలా మంది ఎక్స్ట్రా పార్టిసిపెంట్స్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ చేయబోతున్నాను. ఏదైనా ఒక మీ ఇద్దరి మధ్యలో మంచి స్పోర్టివ్నెస్ ఉంది. ఐ లవ్ ఇట్. గాడ్ బ్లెస్ యు బోత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ రోజా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి నన్ను రష్మిని జబర్దస్త్ స్టేజ్ మీద ఒకేసారి చూడాలని. మొత్తానికి 150th ఎపిసోడ్ ఈ ముహూర్తం కుదిరింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ జబర్దస్త్. సో లైవ్ గా మీ అండ్ అనసూయ ఈ రోజు 150th స్పెషల్ ఎపిసోడ్ ని టుగెదర్ గా హోస్ట్ చేయబోతున్నాం. అందుకే ఆ పెద్ద సైజ్ సోఫా ఇప్పించారండి. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. నాగబాబు గారు, ఎందుకో ఒకటి అడగాలనిపిస్తుంది. చెప్పు రోజా. రష్మి అండ్ అనసూయలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎవరు అందంగా ఉంటారు? అనసూయ షీజ్ మోర్ ఆఫ్ ఫెమినైన్. ఒక ఆడపిల్ల అందంగా, ఒక తమాషగా చూడంగానే అనసూయ. అందుకనే అంత జబర్దస్త్ టేక్ ఆఫ్ కి అనసూయ చాలా ఉపయోగపడింది. డెఫినెట్ గా అనసూయ చాలా మంది ఇష్టపడడానికి తన ఫెమినైన్ ఇది. సో మనందరికి తెలుసు, సడన్ గా అనసూయ ఒక రోజు డిసప్పేర్. ఎవరు వస్తారు ఆ స్థానంలో అనుకున్నప్పుడు రేష్మి ఎంటర్ అయింది. రేష్మి ఎంతవరకు కాంపెన్సేట్ చేస్తుంది అనసూయ అన్నప్పుడు రేష్మి 200% కాంపెన్సేట్ చేసింది. నేను షాక్. రేష్మి విత్ ఆల్ హర్ ఎనర్జీ తను హుషారుగా ఉంటుంది. బట్ ఎంటైర్ జబర్దస్త్ పరివారం అందరినీ హుషారుగా ఉంచింది. నెమ్మదిగా ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా చేసి 2 షోస్ ని సక్సెస్ఫుల్ గా నడిపింది. సో ఒకళ్ళు ఎనర్జీ, ఒకళ్ళు బ్యూటీ. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్తాం, ఇద్దరు ఈక్వలే. ఆల్ ది బెస్ట్. ఏ రేష్మి, నేను తప్పు మాట్లాడానమ్మా? నీకు ఎంత బాగా మాట్లాడని చెప్పు. ఈ రోజు అమ్మ అన్నారా? నాగబాబు సార్ రష్మి బాబు అంటేనే నేను కనెక్ట్ అవుతాను. ఇవాళ అనకూడదని అనలేదు. అనసూయ మోర్ ఫెమినైన్ అన్నా. నేను బాబు అంటే ఫీల్ అవుతాను. సో మొత్తానికి రష్మి షీ కాల్డ్ వీక్ బ్యాక్ అండ్ షీస్ లైక్ హలో. డెఫినెట్లీ ఒక అచీవ్మెంట్ జబర్దస్త్ కి. అండ్ ఇట్స్ నాట్ ఎవరికో ఫేవర్ అని కాదు. ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ మూమెంట్ ఆఫ్ జబర్దస్త్. సో ఐఎమ్